ఈ అంశంపైన చర్చిద్దాం. మనకు అందుబాటులో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు. రామ్మోహన్ రావు గారు నమస్కారం అండి. చక్రి నమస్కారం. రామ్మోహన్ రావు గారు, నమస్కారం. అమెరికా తన శత్రువుగా పరిగణించే దేశానికి ఇరాన్కు చెందిన యుద్ధ నౌకలకు భారత్ ఆశ్రయం కల్పించడం జరిగింది. ఇది క్వాడ్ కూటమిలో మన భాగస్వామ్యాన్ని లేదా అమెరికాతోటి మనకున్న రక్షణ సంబంధాలను ప్రభావితం చేసే అవకాశం ఉందంటారా రామ్మోహన్ రావు గారు? చక్రి, మీకు అట్లాగే రాయల్ న్యూస్ బ్రేకులు నమస్కారం. నిన్నటిదాకా మోడీని ఏది పడితే అది మాట్లాడిన వాళ్ళ నోట్లు మూతలు పడతాయి. ఇప్పుడు కూడా పడాయి అనుకుంటున్నాను. నేను ఏమంటున్నానంటే, మోడీ హీరో కాదు, మోడీ ప్రపంచం మొత్తం నాయకుడు, విశ్వ నాయకుడు ఏం కాదు. కాకపోతే మన భారతదేశానికి మనం రక్షించుకునే క్రమంలో మన భారత ప్రభుత్వం అని మాట్లాడితే నిన్నటిదాకా ఈ 5 రోజులు మోడీని తూర్పారబట్టిన వాళ్ళకైతే శివశంకర్ గారి సమాధానం అయితే వచ్చింది కదా. నేను స్పష్టంగా చెప్తున్నాను, నిజాలు నిలకడ మీద తెలుస్తాయని చెప్పి. అంటే మాట్లాడకపోతే మాట్లాడలేదంటారు, మాట్లాడితే ఈయన ఎందుకు మాట్లాడిండు, మోడీ ఎందుకు మాట్లాడలేదు అని మాట కూడా ఇప్పుడు నిన్న నుంచి మొదలు పెట్టారు, మళ్ళీ ఇవాళ కూడా మొదలు పెడుతున్నారు. అంటే ఎట్లా ఉందంటే, మోడీ ఏది చేసినా తప్పే అని వాడున్నారు దేశంలో, మోడీ ఏది చేసినా మంచి అని. ఈ రెండింటి మధ్యన నేను మాట్లాడేది ఎందుకంటే, మోడీ చాలా పొరపాటు చేస్తుండొచ్చు, లేకుంటే కేంద్ర ప్రభుత్వం చాలా పొరపాటు చేస్తుండొచ్చు, రాష్ట్రంలో దేశంలో అనేక సమస్యలు ఉండొచ్చు. కానీ మనం బయట దేశాలకు ఎక్స్పోజ్ అయినప్పుడు మన భారత ప్రభుత్వ విధానం ఉంటుంది, అదే విదేశాంగ విధానం ఏంది, నెహ్రూ నుంచి ఇప్పటిదాకా మనం చేస్తుంది ఏంది, అన్ని మర్చిపోయి మోడీ మీద అన్ని అస్త్రశస్త్రాలు చేసుకుంటూ విదేశాల ముందు మనం పంచబోతున్నాం కదా. రాహుల్ గాంధీని ఉద్దేశించే కాదు, ఇవాళ చాలా మంది మోడీ వ్యతిరేకులు నిన్నటి దాకా ఏది పడితే అది మాట్లాడారు, చూసినా కదా మనం. ఇంకా ఇవాళ మరి నిన్న రెజినా సదస్సులో మన ఢిల్లీలో విదేశాంగ మంత్రి మాట్లాడింది కదా. ఇప్పుడు ఇంకో సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు, 5 రోజులు ఎందుకు ఆగాను, ఖమైనీకి మృతికి సంతాపకంగా 5 రోజులు ఎందుకు ఆగినట్టు లెక్క, లేకపోతే 5 రోజుల తర్వాతన విదేశాంగ మంత్రి మాట్లాడతారా, మోడీ నోరు ఎందుకు మూతపడుతుంది, అమెరికా భయపడ్డం లేదా, ఇవన్నీ వస్తాయి. నేను ఏమంటున్నా అంటే, ఇప్పుడు మీరు నాకు ఇష్టమైనప్పుడు చక్రి ఏది మాట్లాడినా కరెక్ట్ అనిపిస్తుంది, నాకు ఇష్టం లేకపోతే మీరు రామా అంటే నాకు బూత్ అనిపిస్తుంది కదా. నాకు జరుగుతుంది, అదే జరుగుతుంది అంతా కూడా. నేనేమంటున్నానంటే, నిజాలు నిలకడ మీద తెలుస్తాయి. ఎప్పుడు యుద్ధ సమయంలో ఎట్లా పడితే అట్లా మాట్లాడడానికి వీల్లేదు, మన విదేశాంగ విధానం ఒకటి ఉన్నది, దానికి అనుగుణంగానే ప్రతిదీ మనం బహిర్గతం చేయాల్సిన అవసరం లేదు అని ఒక 100 ఉదాహరణ చెప్పాను నేను. అంటే ఇప్పుడు ఏమంటారు, ఇప్పుడు నిన్నటిదాకా అన్న వాళ్ళు మోడీని. అందుకని ఏమంటున్నానంటే, ఇప్పుడు మనం ఎప్పుడు ఏ స్టెప్ చేయాలో చేస్తాం. ఇంకా కొన్ని అన్నారు కూడా, అమెరికా కూడా మనకు పర్మిషన్ ఇవ్వడానికి అనే మాట మనంత తేలిగ్గా మోడీ అంటే అనగలుగుతారా, అనాల్సిన అవసరం ఉందంట. ఇప్పుడు రష్యా చమురు కొనడానికి మేము 4 రోజులు పర్మిషన్ ఇచ్చినాం అనే మాట అమెరికా అన్నదంటే వెంటనే నువ్వు ఎందుకు ఖండించలేదు అనే దోషపేనం కాదు కదా. దోషపేనం మీద నీళ్లు జలని తుస్సుమన్నట్టు మన భారతదేశ విదేశాంగ విధానం అట్లా ఉండదు కదా. కాదు, వాళ్ళు మాట్లాడితే కొంచెం ఓపిక పడతాం, వాళ్ళకి బుద్ధి వస్తుంది. అట్లా అనుకుంటే ఆపరేషన్ సింధూర్ ఎందుకు ఆపారు, నేనే ఆపానని 66 సార్లు మోడీ ట్రంప్ అంటే మోడీ ఎందుకు కూరుకున్నాడు అనేది కూడా విమర్శ మనం చూసినాం కదా. ఎప్పుడు కూడా ఏ యుద్ధ సమయంలోనైనా కొన్ని అసత్యాలు అంతసత్యాలు బయట రాజ్యం వెళ్తుంటాయి. అప్పుడు ప్రతి వానికి మనం మోడీ సమాధానం చెప్పాలి, లేకుంటే భారత విదేశాంగ శాఖ ఉన్నతాధికారులు లేకుండా సమాధానం చెప్పాలని ఉండదు. కొన్నిసార్లు అధికార లెవెల్లో ఉంటాయి, కొన్నిసార్లు ప్రధానమంత్రి దాకపోతాయి. ప్రతిదానికి ట్రంపే మాట్లాడుతున్నాడు కదా, ప్రతిదానికి మోడీ మాట్లాడాల్సిన అవసరం లేదు కదా. అందుకని ఇవన్నీ ఎట్లా ఉన్నాయంటే, ఇప్పుడు నిన్నటి నౌక విషయం చూడండి, వాళ్ళు మనకు విశాఖ తీరంలో జరిగిన సదస్సుకు వచ్చిండ్రు, రిటర్న్ పోతున్నారు. నిజంగా పోయే క్రమంలో ఇరాన్ కొంచెం తొందరపడిదే అనుకుంటారు, ఎందుకంటే వాళ్ళు ఊహించింది వేరు కావచ్చు. ఇది యుద్ధ నౌక కాదు, అట్లాగే ఆయుధాలు ఏం లేకుండా వచ్చిన నౌకనే, మనకు విన్యాసాలు చేయడానికి వచ్చిన నౌకనే 3 వచ్చినాయి, అందులో ఒకటి తిరుగు ప్రయాణంలో ఉంది. ఎంత దుర్మార్గంగా కొన్ని యూట్యూబ్ ఛానల్ ప్రసారం చేసినాయి అంటే చక్రి, విచిత్రం ఏంటంటే వాళ్ళకి భౌగోళిక స్వరూపం కూడా తెలియదు అంటున్నాను. నేను చాలా సార్లు కొంచెం ఆవేశాన్ని కూడా మాట్లాడినా. ఎట్లా అంటే, శ్రీలంకకు మనకు మధ్యన మనకు రామసేతు ఉంటుంది కదా, శ్రీలంక మన బొమ్మ, ఆ మధ్య నుంచి పోతుంటే కాల్ చేసిండ్రు అనే మాట ఒకరు మాట్లాడతారు. భారత మన దేశ అధీనంలో ఉన్న జలాలలో కాల్ చేసిందని కొందరు అంటారు. అందుకనే కేంద్ర ప్రభుత్వం మంచి పని చేసింది, టీఆర్పీ రేటింగ్ కోసం తాపత్రయపడకుండా ఏది పడితే అది ప్రసారం చేయకుండా ఇప్పుడు ఏం చేసింది, మన మెయిన్ టీవీ ఛానళ్లతో సహా 4 వారాల పాటు టీఆర్పీ రేటింగ్స్ లేకపోమన్నది కదా. ఇది మంచిదే అంటున్నాను, ఎందుకంటే ఇప్పుడు మనకు టీఆర్పీ రేటింగ్స్ కోసం, అడ్వర్టైజ్మెంట్ల కోసం ఏది పడితే అది యూట్యూబ్ ఛానల్స్ అయితే మరి మించిపోయింది. తర్వాత ఏమన్నారు, ఈ మార్గం లేదు, మన మధ్యాహ్నం రామసేతు ఉంటుంది, చుట్టూ తిరిగిపోతా ఏమన్నా ఒకరైనా సరే, ఇక్కడ మార్గం లేదని తెలిసినాక ఏమన్నారు, అప్పుడు భారతీయ జలాల్లో కాల్ చేసింది, మన ముంగిట్ల దాకా వచ్చింది, వాకిట్ల దాకా వచ్చింది యుద్ధం అన్నారు. కాదు, అది ఎక్కడ జరిగింది, అంతర్జాతీయ జలాలు జరిగింది. కాదు, అంతర్జాతీయ జలాలు జరిగితే మనం ఏం చేయలేము.
కానీ సానుభూతి వ్యక్తం చేసి అంతెందుకు శ్రీలంక దళాలు టైంకి అందుబాటులో ఉండడం వల్ల ఒక 40 మందిని రక్షించగలిగారు. 200 మందిలో 187 మందిలో ఉన్న దానిలో 140-150 మంది చనిపోతే 40 మంది రక్షించగలిగారు కదా. శ్రీలంక తప్పు చేసినట్టు కాదు కదా. మనం కూడా తర్వాత ఆదుకున్నాం. అందుకని మీరు కొచ్చి రేవులో అంటే చుట్టూ తిరిగి మనకు శ్రీలంక దాటి తిరిగి మళ్ళీ మనకు మన హిందూ మహాసముద్రంలో పైకి వస్తేనే మనకు కొచ్చి రేవు వస్తుంది. మనకు కేరళలో ఉంటుంది. అది అక్కడ 2 ఓడలు మనం ఆపడానికి అనుమతి ఇచ్చినాం కదా. అందుకని శివశంకర్ గారిని జయశంకర్ గారిని నేను మంచిగా మాట్లాడాడు. ఏమనంటే చట్టపరమైన ఇబ్బందులు ఉన్నాయి, కానీ మనం చట్టాల కంటే మానవత్వం ఎక్కువ అని చెప్పి మనం దాన్ని రక్షించడం, వాళ్ళందరినీ ఆశ్రయం ఇచ్చడం అన్నాడు. అది కరెక్ట్ కదా అంటున్నాడు. ఇప్పుడు ఏమైతుందంటే ప్రతిపక్షాలు మోడీ మీద వేరే కోపం తీసుకుందాం, మోడీ విధానం మీద తప్పుంటే నేను కూడా మాట్లాడతాను. కానీ భారత విదేశాంగ విధానం మీద ప్రపంచ దేశాల్లో పలచన చేసినాం అనుకోండి, మన పలచన అనుకోండి, కష్టం కదా. వాళ్ళ ఇజ్రాయెల్ ప్రతిపక్ష నాయకుడు నిన్న ఏం మాట్లాడుతున్నాడంటే ఎంత బ్రహ్మాండంగా మాట్లాడిందంటే పేరుకి అవసరం లేదు నాకు. ఇజ్రాయెల్ ప్రధానితోని మేము చాలా విభేదనలు ఉన్నాయి, ఇది మన అధ్యక్షుడితోని నెతన్యాహుతోని. కానీ ఇజ్రాయెల్ మీద ఇవ్వడం బయటపడి దాడి చేస్తున్నప్పుడు మేము అంతా ఒకటి, మా విదేశాంగ విధానం కరెక్ట్ పొమ్మన్నాడు, యుద్ధాన్ని సమర్థించుడు అక్కడ. అంటే ఎంత ఇజ్రాయెల్కు ఉన్నంత జ్ఞానం మన ప్రతిపక్ష నాయకులకు, మన దగ్గర ఉన్న మోడీ వ్యతిరేకులకు ఎందుకు లేదంటున్నా. నేను మోడీని టార్గెట్ చేసి మాట్లాడే వాళ్ళకి సమాధానం కానీ నేను చెప్పేది ఒక రకంగా చెప్పాలంటే మన భారతీయ అలీన విదేశాంగ విధానంలో అది ఉన్నది. అది కాదు, పురాణాల్లో కూడా చూసుకుని మీరు మహాభారతంలో చక్రి మీరు ధర్మరాజు బట్టి మాట్లాడతారు. కౌరవులు పాండవులు వారి 100 మేము 5గురం, మా మధ్య విభేదాలు వచ్చినప్పుడు మాత్రమే. కానీ ఎవడైనా మా మీద దాడి చేస్తే అది కురుసేన మీద, కౌరవులు పాండవులు ఇక్కడ విభేదం, కానీ మేము 105గురం అన్నాడు. అది కావాలి కదా అంటున్నా. ఇక్కడ దేశంలో మోడీ వ్యతిరేకులు కానీ మోడీ మీద విమర్శలు ఇచ్చేవాళ్ళు నేను ఖచ్చితంగా చెప్తున్నాను, మనమందరము బయట దేశాల్లో ఒకటి కావాలి.